షాందార్ ఉన్నది కదా రైలు బండి. విమానానికి ఏం తక్కువ లేదు. శంకున మెరిసిపోతున్నది లోపటంతా. వాటికవే తెరుచుకునే తలుపులు, ఓ బోగికేంచి ఇంకో బోగికి మారేటట్టు కటకలొత్తంగానే తెరుచుకునే తలుపులు పెట్టిర్రు. వాసన బయటికెళ్ళనియని బయో టాయిలెట్లు, వాష్ బేషన్లు, అద్దాలు, రైలు లోపట ఏం జరుగుతున్నదో నిత్యం కనిపెట్టే బుడ్డ కెమెరాలు, సీటుకు లైట్లు. చిన్నపాటి విమానమే అనుకోరాదుర్రీ. బెంగళూరులో తయారు చేసిరట ఈ రైలు బండిని. తొలసూరి ప్రయాణం ఢిల్లీకేంచి పాట్నా తోవల నడిపిస్తారట. దీంట్లో 16 కోచులున్నాయట. 827 మంది ఒక్కటే పారి ప్రయాణం చేయొచ్చట. ఇదైతే గంటకు 160 కిలోమీటర్ల స్పీడ్ తోటి పోతుందట. కానీ 180 స్పీడ్ తోటి పోతుంటే కూడా గిలాసల నీళ్లు ఒలికిపోతలేవుల్లా. అన్ని టెస్టులైతే అయిపోయినాయట. ఈ నెలాఖరుకు పట్టాలెక్కుతుందంటున్నారు రైల్వే అధికారులు. అవసరమైతే ఇంకిన్ని బోగీలు కూడా పెడతారట. ఇది పట్టాలెక్కిందంటే దూర ప్రయాణాలు అల్కగా చేయొచ్చు పోర్రి. వీటి టికెట్ ధరలు ఎట్లా పెడతారో గాని గా తేజస్ బండి లెక్క పిరం పెట్టొద్దని ఒక్క తిరుగా అడగబట్టిర్రు దూర ప్రయాణాలు చేసేటోళ్ళు. అట్లనే జనరల్ బోగీలు కూడా పెట్టి ఎక్కువ మటుకు పేదలు చేసే రైలు ప్రయాణాలను ఇంకింత దగ్గర చేయుర్రని ఓరబట్టిర్రు ఇంకొందరు జనాలు. మరి పువ్వు పార్టీ సర్కారోళ్ళు ఏం చేస్తారో చూడాలి గాని ఈ రైలు గాడి షాలైనాక రైలు లోపట సెల్ఫీల కోసం ఎగబడి తిప్పలు తెచ్చుకునేటోళ్లను ఎంతమందిని చూడాల్సి వస్తుందో పోర్రి.